చేరిన అతన్ని ఎలక్షన్స్ ముందో తర్వాతో ఏదైతే ఉన్నాడో రిటర్న్ రావాలన్న ప్రాసెస్ లో నాకు శ్రీకాంత్ హెల్ప్ చేయాలని ఒక నాయకుడు జైలు దగ్గరికి వెళ్ళి ములాఖాత్ పెట్టి అడిగిన వెంటనే ఓకే. శ్రీకాంత్ పంపించాడు. ఓకే. నేను చెప్తున్నానండి, నేను నేను బల్ల గుద్ది చెప్తున్నాను, అందరికి ఛానల్స్ వాళ్ళకి పత్రికల అందరూ చెప్తున్నాను, ఓకే. శ్రీకాంత్ దుర్మార్గుడు కాదండి. ఓకే. శ్రీకాంత్ కి రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఓకే. అభిమానం ఉందండి ఆయనకి ఒక నాయకుడి మీద. ఆ ఓకే. నాయకుడు ఏ పార్టీలో ఉన్నా గొడ్డు కష్టం చేసేటువంటి వ్యక్తిత్వం ఉందండి. ఓకే. నేను అడుగుతున్నానండి హోంమంత్రి గారిని, ఓకే. హోంమంత్రి గారు మీ ఛాంబర్ కి ఒక పెద్ద నాయకుడు వచ్చి ఓకే. ఆయన నాకు హెల్ప్ చేశాడు, ఎలక్షన్ చేయడానికి హెల్ప్ చేశాడు, ఆయన్ని బయటకు తేడానికి మీరు హెల్ప్ చేయండి అని ఒక ఫైల్ మీకు ఇచ్చారండి. అది ఓకే. నిజం కాదా అని అడుగుతున్నానండి నేను. అవన్నీ మీరు ఎందుకు వాస్తవాలు దాచిపెడుతున్నారండి? ఈ రోజు సమస్య వచ్చిందని ఏదో నేను 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 కానీ శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సంతకం పెట్టేసుకొని ఏమైనా ఆర్డర్ తెచ్చావా అండి నేను అడుగుతున్నాను. కాదే. అంటే మీరు వెరిఫై ఆ చేసి పెద్ద నాయకుడే డైరెక్ట్ గా ఫైల్ తీసుకెళ్లి అనిత గారి దగ్గరికి వెళ్ళి పెట్టారు. అది ఆయన బయటకు తేవాలి అన్న ఉద్దేశంతో చర్యలు కాదండి, అది ఓకే. చర్యలు కాదండి, ఓకే. మరి చర్యలు అయితే ఎందుకంటే కాదండి. అంతగా ప్రేమించే వ్యక్తి, అంతగా అభిమానించే నాయకుడు, శ్రీకాంత్కి జగదీష్ ఆయన అంటే వ్యతిరేకం ఇష్టం, ఆయనకి శ్రీకాంత్ అంటే ఇష్టం, అలాంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు పట్టించుకోవట్లేదు? ఏదైనా మార్చేది చెప్పుడు మాటలేనండి. ఓకే. ఎంత మనిషినైనా చెప్పుడు మాటలు మార్చేస్తాయి. జగదీష్ ఏ విధంగా చెప్పుడు మాటలు చెప్పాడో నాకు తెలియదు కాదండి. సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందండి ఇప్పుడు. ఈ రోజు నా వీడియోలు బయటకు రావడానికి కానీ, శ్రీకాంత్ ఈ రోజు బంధించబడ్డా నిజంగానే బంధించున్నాడండి. ఇంతకుముందు ఆ కర్మ ఆయనకు లేదు. ఓకే. ఒక అతను ఎవరో మధుసూదనం ఎవరో ఒక అతను ఏదో పెట్టాడండి ఒక ఛానల్ మధ్యాహ్నం పొద్దున్న, నేను యూట్యూబ్ లో చూసాను నిద్రలో ఏం కానీ. ఆయన అన్నాడు వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి, ఆ అమ్మాయి బయటేసిందని. ఓకే. వ్యవస్థలు అనేవి ఎక్కడ బాగున్నాయండి? ఎక్కడ బాగున్నాయి వ్యవస్థలు? చెప్పండి. వ్యవస్థ బాగుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఈ నిజాలు తెలియదా? ఈ నిజాలు ఎందుకు మీరు సీఎం గారికి పంపించడం లేదని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నానండి. ఓకే. ఈ విషయాలు తెలియదా? ఆయన ఎవరి కోసం పాకులాడతాడు, ఆయన ఎవరి కోసం బ్రతుకుతున్నాడు, ఆయన ఎవరి కోసం జైల్లో ఉన్నాడు, ఆయన ఎవరి కోసం ఊపిరి పీల్చుకుంటున్నాడు, ఆయన దైవం ఎవరు, ఆయన ఎవరి కోసం ఉన్నాడు అనే వాస్తవం ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఎందుకు సీఎం గారికి నివేదిక పంపించలేదు? సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన ప్రభుత్వాన్ని నడిపించేటువంటి వాళ్ళు కానీ సమర్థవంతంగా ఉంటారని మా ఫాదర్ చెప్తా ఉంటారండి నన్ను. సీఎం చంద్రబాబు నాయుడు గారు నిజమైన నివేదిక తెప్పించుకుంటే కష్టపడ్డ పాత టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ బాధ మీకు తెలుస్తుందండి. సో ఈయన జైలుకి వెళ్ళటానికి కూడా కారణం ఆ, ఆయన నమ్ముకున్న, మీరు చెప్తున్న ఆ పెద్ద నాయకుడి కోసమే జైలుకి వెళ్ళారండి? కాదండి, ఓకే. కాదండి. అది జైలుకి వెళ్ళిన ఆయన తీనా పేపర్స్ లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చకుండా తర్వాత ఛార్జ్ షీట్ లో చేర్చి ఆయనకి ఆ ఇద్దరు శ్రీకాంతులు అండి ఇందులో. ఓకే. A2 శ్రీకాంత్ చనిపోవడం వల్ల ఈయన హైలైట్ అయ్యాడు, శిక్ష చేసేసారు. అది కోర్టులు నిర్ణయించారు, మనం దానికి ఏం చేయలేమండి. ఈయన A3 అండి. ఈయనేం పొడవలేదు, నరకలేదు, చంపలేదండి. కొట్లాట మధ్యలో చనిపోయినటువంటి వ్యక్తికి శిక్ష పడ్డదండి. మరి ఆయన అప్పీల్ కి హైకోర్టుకి వెళ్ళాడండి, తర్వాత సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళాడండి. అసలు మామూలుగా నేను చూసినంత వరకు అప్పీల్కి వెళ్తే హైకోర్టులో శిక్ష తగ్గించబడుతుందండి. అవునండి. మరి A3కి ఎందుకు శిక్ష తగ్గించబడలేదు? అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదండి. సుప్రీంకోర్టులో కూడా కన్ఫర్మ్ అయింది, అదేం జరిగిందో నాకు తెలియదండి. అంటే అరుణ గారు, మరి ఇక్కడ ఆ ఇది మధ్యలో బాధాకరమైన సందర్భం. మిమ్మల్ని ఒక మహిళగా, ఒక నిస్సహాయ స్థితిలో, ఒక ఇబ్బందుల్లో ఉన్న మహిళని ఈ ప్రశ్న అడగకూడదు, కానీ జనాల దృష్టిలో మిమ్మల్ని చాలా దారుణంగా క్రియేట్ చేసింది సొసైటీ, సారీ కొంత మీడియా. మిమ్మల్ని ఈరోజు సొసైటీ ముందు ఒక దోషిగా నించోబెట్టి మీ క్యారెక్టర్ని అసాసినేషన్ కూడా చేసింది ఒక విధంగా చెప్పాలి అంటే. అందులో భాగం ఏంటంటే మీ భర్త ఎలా చనిపోయారో నాకు తెలియదు, బట్ మీ భర్త చనిపోవటం వెనక కూడా మీ పాత్ర ఉందన్నట్టుగా ఒక ఆర్టికల్ రాశారు. అది చూసి మాకు కూడా నిజంగా బాధ అనిపించింది, ఇలా ఉంటుందా అని. మా నా భర్త ఎలా చనిపోయాడనే దాని మీద సమర్థవంతంగా కేసు కట్టి అప్పట్లో ఇన్వెస్టిగేషన్ చేసింది శ్రీనివాస్ గౌడ్ అనే ఒక ఎస్ఐ గారండి. ఇప్పుడు ఆయన సిఐగా 6th టౌన్ లో ఉన్నాడండి. ఓకే. ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి మీరు, ఛానల్స్ వాళ్ళందరూ కూడా, ఆయన చెప్తాడు దానిలో. నాకు అసలు అప్పుడు 18 సంవత్సరాలు ఉంటాయండి. 18 సంవత్సరాల వయసులో నాకు ఎవరు తెలుసండి? నాకు నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్, గాంధీబొమ్మ సెంటర్ తప్ప ఏమీ తెలియదు. అది కూడా మా అమ్మతో వెళ్ళేదాన్ని, మా అమ్మతో వచ్చేదాన్ని. ఓకే.
ఆ వయసులో నేను నేను అంత కుట్ర. ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి. ఓకే. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే నా భర్తతో నాకు ఏ సంబంధం లేకుండానే చనిపోయాడండి. ఓకే. ఉమ్. అంటే అండి ఏ సంబంధం లేకుండా అంటే బాబు పుట్టాడు కదా? నాకు లేదండి, బాబు పుట్టింది నేను ఒకరి చేతిలో మోసపోవడం వల్ల నాకు బాబు పుట్టాడు. ఆ విషయం నా బిడ్డకు కూడా తెలియదు. నా బిడ్డకి తండ్రి శ్రీకాంతే అని చెప్పాను నేను అప్పుడప్పుడే ఊహ తెలుసుకున్నప్పుడు 2022లో. అప్పటి నుంచి ఆయనే తండ్రిగా భావించి వాడు కూడా ఇంటర్వ్యూలకు వస్తుంటాడు. ఆయనే తండ్రి అని బయట చెప్తాడండి. నా కొడుకు ఇనిషియల్ కూడా నేను ఏకే కనిష్కన్ కార్తికేయరాజు అని ఏ అని చెప్పేసి ఈ శ్రీకాంత్ వాళ్ళ ఇనిషియలే పెట్టున్నాను. అంటే నేను బాబు ఒకరు బాబు మీ భర్తకి పుట్టలేదు, శ్రీకాంత్కి పుట్టలేదు, థర్డ్ పర్సన్ లేదండి, ఉన్నారు. ఒకరు అంటే మీ భర్త చనిపోయిన తర్వాత మిమ్మల్ని మోసం చేశాడండి? మోసం చేశారండి. నన్ను ఒక వ్యక్తి మోసం చేశారు. ఆ మోసం చేసి మానసిక స్థితి నాకు బాగా లేకుండా వచ్చిందండి. నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్, ఫిక్స్ కూడా ఉందండి. నా హాస్పిటల్ ఫైల్ ఇవ్వమన్నా కూడా ఇస్తానండి. ఏ ఓకే. చిన్న టెన్షన్ వచ్చినా నాకు ఫిక్స్ వస్తుందండి. ఇప్పుడు నేను డోస్ పెంచుకోవాలండి. ఉదయం ఒక మాత్రని, సాయంత్రం 2 మాత్రలు, 1500 mg ఫిక్స్ మాత్రం నా బాడీలోకి పోతుంటే నేను ఇలా మీతో మాట్లాడుతున్నానండి. ఏయో. ఓకే. అంటే నిన్న మీరు ఒక మాట చెప్పారండి, మీ భర్త వాయిస్ అండ్ శ్రీకాంత్ గొంతు, ఇద్దరు గొంతులు కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి నేను శ్రీకాంత్ని ప్రేమిస్తున్నాను అన్నారు. స్టిల్ ఇప్పటికీ అదే కారణమా? అవును సార్, అవును సార్. విషయం ఏంటంటే అండి, నా భర్త చనిపోయేటప్పటికి 2.5 నెల 3 నెలలో ఉంటదండి. అంటే ఓకే. ఆగస్టు 15వ తారీఖు నాకు పెళ్ళయిందండి. ఓకే. నవంబర్ 2వ తారీఖు మా మామయ్య, నేను మామ మామ అంటానండి, మా అత్త కొడుకు, ఓకే. నాకు మేనత్త కొడుకేనండి ఆయన. ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి నేనంటే ఆయనకి, ఆయనంటే నాకు ఇష్టం అండి, బాగా ఇష్టం. ఓకే. అయితే మాకు నిశ్చితార్థం అయిన తర్వాత ఆయన ఒక బైక్ మీద నుంచి పడ్డాడండి, వర్షంలో జారి పడితే ఓకే. ఆయనకి తొడ దగ్గర నరం కట్ అవడంతో ఆయన శారీరక సంబంధాలకు దూరంగా ఉండమని చెప్పి డాక్టర్ అడ్వైజ్ చేశారండి. ఈ లోపల మాకు పెళ్లి సమయం వచ్చింది, పెళ్లి అయిపోయింది. కానీ మాకు ఎటువంటి శారీరక సంబంధాలు అనుభవించకుండానే నా భర్త చనిపోయాడండి. ఆ మానసిక వేదన నన్ను వెంటాడుతూనే ఉందండి. నా భర్త నాకు దక్కకుండానే చనిపోయాడు. అట్లీస్ట్ మా పెళ్లి ఫోటోలు కూడా, పెళ్లి వీడియోలు కూడా చూసుకునే అవకాశం కూడా దేవుడు ఆయనకి ఇవ్వలేదండి. మేము చాలా గొప్పగా పెళ్లి చేసుకున్నాం. అంటే అంతలా ఇష్టపడిన వ్యక్తిని చనిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఇంకొక వ్యక్తితో కమిట్ అయ్యారు కదా? అంటే ఇది యాక్చువల్లీ మీ పర్సనల్ ఇష్యూ, లేదండి, లేదండి, బట్ జనానికి క్లారిటీ లేదండి. కోసం అడుగుతున్నాను నేను. జనాల క్లారిటీకి నేనే ఇస్తానండి. ఎందుకంటే రకరకాలుగా నన్ను తప్పుగా యా, యా, వాళ్ళు అవునండి. అనుకోకూడదు. అవును. అందుకే నేనే ఇస్తానండి. ఓకే. వెంటనే కాదండి, వెంటనే కాదండి. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేను ఒంటరి జీవితం, హెల్త్ ఇష్యూస్, హాస్పిటల్ అడ్మిషన్స్, నేను కోమాలో కూడా వెళ్ళానండి. కొన్ని కొన్ని రోజులు నేను కోమాలో కూడా ఉన్నాను. ఓకే. ఆ షాక్ నుంచి బయటికి రావడానికి నాకు కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్ లో నారాయణ హాస్పిటల్లో హెచ్ఓడి కృష్ణమూర్తితో హెచ్ఓడి గారి దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. కొద్ది రోజులు సైకియాట్రిక్ గా మా ఇంట్లో వాళ్ళని కూడా కొట్టేదాన్ని అంటండి నేను, ఓకే. కోపం వచ్చినప్పుడల్లా. ఆ మానసిక పరిస్థితిలోంచి నన్ను బయటికి వేసడానికి కొంచెం టైం పట్టిందండి మా ఫ్యామిలీకి. ఓకే. తర్వాత నేను ఒకరి మాయ మాటలు నమ్మాను. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ సమయం తర్వాత ఒక మాయ మాటలు నమ్మానండి. కొంత పరిచయంలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. తర్వాత ఆయన పెట్టే వేధింపులు తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత బయటికి రావడం, నేను వెలుగులో చేరాను. వెలుగులో చేరిన వెంటనే ఇంకొక పెద్ద నాయకుడు నిరంజన్ బాబు రెడ్డి గారు అని ఆయన నా మీద పగబట్టారు. నా ఉద్యోగం తీసేసేసాడు, నన్ను రోడ్డు మీద వేసాడు. నాకేం చేయాలో తెలియక ఆ కేసులు పెట్టించాడండి నా మీద. ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ చింతం కృష్ణారెడ్డి, ఆయన అడగండి మీరు, నన్ను ఏ విధంగా నలిపారు. ఆయనండి అప్పుడు కోవూరులో ఎస్ఐ. నన్ను ఓకే. నలిపారండి, బండి పెట్టి ప్రచారం చేశారండి, పట్టించండి ఆ అమ్మాయిని, ఎక్కడుందో పట్టించండి, నన్ను అరెస్ట్ చేయాలి, జైలుకి పెట్టాలని. అంత బాధలు ఎదుర్కొన్నానండి. దాని వెనకాల ఉన్న కారణం ఏందో తెలుసా అండి? ఓకే. వైఎస్ఆర్ సిపిలో వార్డు మెంబర్ గా గెలిచినటువంటి నా తల్లి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వెళ్లి కండవా వేయించుకోవడం అండి. ఓకే. ఆ కారణంగానే నన్ను నలిపారండి. అబ్బో, ఆ నలపడం నాకుండే ఆరోగ్య పరిస్థితికి ఇంకా నేను చచ్చిపోతానేమోనని, నాకు వద్దండి ఉద్యోగం అని నేను అప్పట్లో ఉన్నటువంటి అధికారులను బతిలాడుకొని ఆ ఉద్యోగం వదిలేసేసి, నన్ను ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇబ్బంది పెట్టిందో ఆ పార్టీ నాయకుడిని నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ రాజకీయాల్లో నిలబడి కట్టుకున్నానండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పెద్ద చీటింగ్ వ్యక్తి అని అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిజం తెలుసుకొని వాళ్ళు పక్కన నెట్టేశారండి. ఓకే. అది నిజమా కాదా మీరు వెరిఫై చేయండి. ఓకే. అంటే ఇక్కడ నాకు ఏ శక్తి నాకు హెల్ప్ చేయలేదండి, ఒక్క దైవ శక్తి తప్ప. నేను కాళీ అమ్మను కొలుస్తానండి, కాళీమాత ఉపాసన చేస్తాను నేను.
నేను ప్రతిరోజు చేస్తున్నటువంటి నా మంత్రబలము, నా ఉపాసనే నాకు దిక్కయిందండి. ఇంతగా ఇప్పుడు నేను దిగినటువంటి ఎమ్మెల్యేల ఫోటోలు అయి ఉండొచ్చు, మీడియా వల్ల నాకు ఇంత హైప్ తీసుకొచ్చి ఉండవచ్చు, నిరంజన్ బాబు నన్ను ఇబ్బంది పెడితే నేను ఎదుర్కొని ఉండవచ్చు, శ్రీకాంత్ ని జైల్లో నేను రాఖీ పండగప్పుడు నేను మీద ఫోటోలు కూడా ఇంతకు ముందే అందించాను, మీకు మీ రిపోర్టర్లు అందించుంటారు. జైల్లో నేను రాఖీ ప్రిజనర్స్ అందరికి కట్టే ఫోటోలు ఉన్నాయి. అది నిజమో అబద్ధం అక్కడే నేను శ్రీకాంత్ చూశాను. చూసినప్పటి నుంచి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ ప్రేమ పోరాటానికి కూడా నేను నమ్మిన నా దైవ బలమే నాకు తోడుంది, కానీ ఏ మానవ శక్తో లేకపోతే ఏ దుష్ట శక్తో నాకు తోడు లేదండి.